తెలుగు సినిమా పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుల్లో దర్శక ధీరుడుగా పేరున్న రాజమౌళి ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే తాను దర్శకత్వం వహించే సినిమాలతోనే 3-4 బిజీగా ఉంటారు. ఇతర సినిమాల గురించి పెద్దగా పట్టించుకొన్నట్టు కనిపించారు. కానీ మహేష్ బాబుతో గ్లోబల్ మూవీ రూపొందిస్తున్న జక్కన ప్రస్తుతం నిర్మాతగా మారారు. అయితే సినిమా పరిశ్రమకు ఆదిపురుషుడు, మూల పురుషుడిగా నిలిచిన సినీ లెజెండ్పై రూపొందించే సినిమాకు నిర్మాతగా మారడం విశేషంగా మారింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, భారత సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే జీవితాన్ని ఆధారంగా చేసుకుని మేడ్ ఇండియా ఇన్ పేరుతో పాన్ ఇండియా బయోపిక్ రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, ఆయన కుమారుడు కార్తికేయ మరియు వరుణ్ గుప్తా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. జాతీయ అవార్డు గ్రహీత నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం 6 భాషల్లో విడుదల అనుమతి. ఈ సినిమాలో ఫాల్కే పాత్రను ఎన్టీఆర్ పోషించనున్నారన్న వార్తలు వెలువడుతున్నప్పటికీ, అధికారికంగా ఇంకా నిర్ధారణ కాలేదు. ఇక రాజమౌళి, ఎన్టీఆర్ కెరీర్ విషయాలకు వస్తే, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత దేవర సినిమాతో ఎన్టీఆర్ విజయం అందుకొన్నారు. ప్రస్తుతం ఆయన నటించిన తొలి బాలీవుడ్ సినిమా వార్ 2 మూవీ రిలీజ్కు సిద్ధంగా ఉంది. అలాగే ప్రశాంత్ నీల్, దేవర 2 సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక రాజమౌళి విషయానికి వస్తే, ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్నది.